మన ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ముందుగా కృప కలిగిన దేవ స్తోత్రాలు నాయన, ఈ ఉదయకాల సమయంలో జూన్లో మమ్మల్ని చేర్చి ఇప్పటిదాకా పాటలతో, వాక్య పఠనంతో, వాక్య జ్ఞానంతో నేను ఆయన తండ్రి మహింపరుస్తున్నాను. స్తోత్రాలు. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుడా నాయన తండ్రి, అల్పుణ్య యోగ్యుని నీ పాదముల చెంత నిలబడుతూ ఉండగా నన్ను నీ శిలువ చాటును మరుగు ఫలించడానికి సహాయం చేయమని, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చొని ఉండి మీకు పిల్లని గ్రోవు ఊదితిమి కాని మీరు నాట్యం ఆడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనవరైతిరని తన చెలికాండతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో అంటున్నటువంటి మాట ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. ఈ తరము వారిని దేనితో పోల్చాలి అంటే, ఒక తరము వారిని ఎవరితో పోల్చాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ తాతల తరము, వాళ్ళ తండ్రుల తరము, వాళ్ళ యొక్క కుమారులైనటువంటి వారి తరాలు, ఇలా తరం తరం గడిచిపోతూ ఉంటే ఇప్పుడున్నటువంటి ఈ తరాన్ని నేను దేనితో పోల్చాలి? ఎన్ని తరాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయో అందులో మనం పరిశీలన చేస్తూ పోతే ఆ తరాలు వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉండిపోయినాయి, ఈ తరాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది కొంత తెలుసుకుందాం. అయితే మన తరము ఎలా ఉంది, తరాల్లో అంతరం ఎలా ఉందో మనం చూసుకుంటా పోవచ్చు. ఈ తరాలన్నిటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ తరము అంటే ఒక జనరేషన్లో ఉన్నటువంటి జనాభా, వాళ్ళు చేసేటువంటి పనులు ఎలా ఉంటున్నాయి, దేనితో పోల్చుకోవచ్చు అని చెబుతూ ఉంటే అందులో కొన్ని పట్టణాలను కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎలాంటి పట్టణాలు అవి? భయంకరమైనటువంటి పట్టణాలు కొన్ని అయితే, కొన్ని పట్టణాలేమో దీవించబడినటువంటి పట్టణాలు కనిపిస్తూ ఉన్నాయి. రక్షించబడినటువంటి ప్రజలు ఉన్న పట్టణాలు, అలాగే యేసు ప్రభు వారిని వెంబడించినటువంటి ప్రజలు ఉన్న పట్టణాలు, అలాగే శాపగ్రస్తమైనటువంటి పట్టణాలు కొన్నిటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే ఈ మాటలు ఏంటి అంటే, ఇన్ని గొప్ప కార్యాలు జరిగినా కూడా ఈ తరము వాళ్ళ ముందు లెక్క లేకుండా పోయింది. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. అందులో ఇంకా చదువుకుంటూ పోతే, యోహాను గారు తినక త్రాగక ఉన్నాడు కాబట్టి ఆయనకేమో దెయ్యం పట్టిందన్నారు, నేనేమో తింటా తాగుతా వచ్చాను కాబట్టి నన్నేమంటున్నారు? తిండిపోతూ తాగుబోతూ అంటున్నారు. కాబట్టి ఈ ప్రజలు వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడుతున్నారే తప్ప వాస్తవాన్ని గుర్తించటం లేదు అనే మాట అందులో కనిపిస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేస్తున్నావా? ఇందులో 6 పట్టణాలు కనిపిస్తా ఉంటే, కొరజీనా అనబడినటువంటి పట్టణం ఒకటి ఉంది. అది కపెర్నహూముకు 2 మైళ్ళ దూరంలో ఉంటా ఉంది. బెత్సైదా అంటే బెస్తవారి యొక్క గృహాలు ఉండేటువంటిది. ఆ బెస్తవారి గృహాలు ఎక్కడ ఉంటాయి? సముద్రానికి దగ్గరలో ఉంటాయి. ఇందులో రాసినటువంటి మాట ఏంటంటే, ఇందులో నుండి కొంతమంది సేవకులు బయలుదేరారు. దేవుని యొక్క శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు. సీమోను పేతురు కనపడతాడు, ఆంద్రేయ కనపడతాడు, యాకోబు, యోహాను, ఫిలిప్పు కూడా ఈ పట్టణం నుంచే వచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. బెత్సైదా వాడు అనే పేరు కూడా కనిపిస్తా ఉంది వాళ్ళకి. ఇంకొకటి కపెర్నహూము అనబడినటువంటి ఇంకొకటి. ఇది హోము అంటే నహూము అనబడినటువంటి ఆయన పేరు మీద ఉన్నటువంటి పట్టణము. నహూము అనబడినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మీద కట్టబడిన ఒక పట్టణము. గలిలయ సముద్రానికి దాని తీరంలో ఉంటా ఉంది. దీన్ని కేంద్రంగా చేసుకొని, కపెర్నహూమును ఆయన కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళకన్నిటికీ కూడా వెళ్ళి
సువార్తను బోధించినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. కొన్ని పట్టణాలు, ఇంకా 3 పట్టణాలు కనిపిస్తా ఉంటాయి. ఒకటి తూరు అనబడినటువంటి ప్రదేశము. అప్పట్లో శపించబడినటువంటి పట్టణాల్లో ఈ తూరు కూడా ఒకటి. తూరు అంటే ఏంటయ్యా అంటే, తూరు అనబడినటువంటిది ఏందయ్యా అంటే, తూరు అంటే బండ అని రాయబడతా ఉంది. ఈ బండ వంటి ఊరు శపించబడ్డట్టుగా కనిపిస్తా ఉంది మనకి కనిపిస్తూ ఉన్నటువంటి మాటలను బట్టి. రెండోది సీదోను అంటే చేపల పట్టే స్థలము అని రాయబడతా ఉంది. ఇది కూడా శపించబడ్డది. అలాగే సొదమ అంటే ఇందులో ఏంది అంటే సంకెళ్ళ చేత బంధించబడినటువంటిది అని రాస్తున్నాడు. సంకెళ్ళ చేత బంధించబడినటువంటి ఈ 3 పట్టణాలు ఆశీర్వదించబడినటువంటి ఆ 3 పట్టణాలని గుర్తు చేస్తా ఉన్నాడు. అవి ఎందుకు ఆశీర్వదించబడ్డాయి, ఇవి ఎందుకు ఆశీర్వదించబడకపోగా శపించబడ్డాయి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఈ తరం వారి యొక్క లక్షణాలు విశ్వాసము లేని వారు ఒక తరం ఉంది. అది మార్కు సువార్త 9వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయము 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా అందులో రాస్తున్నటువంటి మాట ఒకటి కనిపిస్తా ఉంది. విశ్వాసము లేనటువంటి తరము అక్కడ ఒకటి కనిపిస్తా ఉంది. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు వారు శిలువ పునరుద్ధానము దానిని నమ్మి జీవములోనికి పోయినటువంటి వాళ్ళు ఉండేటువంటి ఒక తరం కూడా కనిపిస్తా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మూడవదిగా మనం చూస్తే మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో 35వ వచనము నుండి మనం చదువుకుంటే వ్యభిచారము పాపము చేసేటువంటి తరము అని రాస్తా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. అలాగే లూకా సువార్తలో 16వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తే చీకటి సంబంధులు యుక్తిమంతులు అయినటువంటి తరం ఒకటి కనిపిస్తా ఉంటది. ఇలాంటి తరము ఇంకొకటి ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో 51వ వచనాన్ని మనం గమనిస్తే ప్రవక్తల రక్తమును చిందించినటువంటి ఒక తరం కనిపిస్తా ఉంటది. ప్రవక్తల రక్తాన్ని చిందించారు. ప్రవక్త అంటే మేలు చేసేవాడే గాని కీడు చేసేవాడు కాదు కదా. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఆ విధంగా? ప్రవక్త అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలు చెబుతా ఉంటే వాళ్ళు కీడుగా భావించారు. ఆ ప్రవక్తని వీళ్ళు ఏం చేశారు, రాళ్ళేసి చంపినటువంటి వాళ్ళు కనిపిస్తా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒక ఆయన కనిపిస్తా ఉంటాడు. ఎవరైనా రాళ్ళేసి చంపారు. ఆయన్ని స్టెఫెన్ అనబడినటువంటి ఒక ఆయన దేవుణ్ణి చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూసినట్లుగా కనిపిస్తా ఉంది. మీరు అందరూ కూడా తప్పు చేస్తున్నారయ్యా, తప్పు చేశారు ఒకప్పుడు, కాబట్టి మీరు క్రమశిక్షణతో మీరు తొలగి రండి అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయంలోనే 30వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదివితే న్యాయ విమర్శకు లోనయ్యేటువంటి తరం ఇంకొక తరం ఉంది. అలాంటి తరము న్యాయ విమర్శకు లోను కావాలి అని అనే ప్రజలు శాపగ్రస్తులు. ఎప్పుడు న్యాయ విమర్శ? యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నప్పుడు వారిని పిలుస్తూ నువ్వు ఈ పని చేసావు, ఆ పని చేసావు అని చెప్తే కొంతమంది విమర్శించబడతా ఉంటే నరకంలోనికి పోయే పరిస్థితులు అందులో కనిపిస్తూ ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం గమనిస్తే మూర్ఖులు వక్రజనమునై ఉన్నటువంటి ఒక తరము మనకు కనిపిస్తా ఉంది. అలాంటి తరము వారు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకయ్యారు ఆ విధంగా అనేది మనం గమనిస్తా పోతే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇందులో దేవుని ఎరిగినటువంటి తరాలు కొన్ని, దేవుని ఎరగనటువంటి తరాలు కొన్ని మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుని ఎరగనటువంటి స్థితి, తెలియని వారు, దేవుణ్ణి తెలియనటువంటి తరము మనకు కనిపిస్తా ఉంది. ఇందులో మనం చదువుతూ పోతే కీర్తనకారుడే అంటున్నాడు కదా, 14వ అధ్యాయము 1వ వచనములోను 53వ అధ్యాయము 1వ వచనములో అంటున్నాడు, దేవుడు లేడు అని బుద్ధిహీనుడు తన హృదయములో అనుకుంటాడట, కానీ బయటికి మాత్రం బోల్డ్ నటిస్తా ఉంటాడు.
హృదయంలో అనుకోవటం వేరు, బయటకు అనటం వేరు. బయటికి అనేది ఎప్పుడు తనకి లాభం వస్తే మంచిగా చెబుతాడు, లాభం రాకపోతే చెడుగా చెబుతాడు. ఏమంటాడు, దేవుడు ఎక్కడున్నాడు రా, ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? ఎన్ని కష్టాలు వస్తున్నాయి? ప్రాణం తీయలేదు కదా ఆయన. ప్రాణము పోవునంతగా నీకు శ్రమ వచ్చిందా? ప్రాణం పోగొట్టాడా దేవుడు? ఆయన అంటున్నాడు, బ్రతికించేది నేనే, చంపేసేది నేనే, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే. అన్ని నా చేతిలో ఉన్నాయి. నీకు వచ్చిన కష్టం చాలా స్వల్పమైంది. నువ్వు లోకంలో చూడు, ఇంతకంటే శ్రమలు అనుభవించే వాళ్ళు బోలెడు మంది మనకు కనిపిస్తా ఉంటారు. ఈ తరము వారందరూ కూడా తమ పితరుల యొద్దకు చేర్చబడిరి రాస్తున్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 10 నుండి 12 వరకు చదువుకుంటూ పోదాం. ఒక్కసారి చదవండి. 2, 11, 10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి ఆమె ఇందులో అంటున్నాడు, ఈ తరము వాళ్ళట ఎలాంటి వారట? పాత తరం వాళ్ళు అందరూ కూడా దేవుని దగ్గరికి చేర్చబడ్డారు. తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల యొక్క యెహోవానైనను ఆయన ఇజ్రాయేలీల కొరకు చేసిన కార్యమునైనను ఎరగని తరము ఒక తరము కనిపిస్తా ఉంది. దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను వాటిని గమనించకుండా ఉండేటువంటి తరము. తరములన్నిటిలో ఇది అన్ని తరాలు ఉన్నాయి, కానీ ఎప్పుడో ఒకప్పుడు దేవుడు నాకు చేశాడయ్యా మేలు అనేవాళ్ళు కూడా కనిపిస్తా ఉంటారు. దేవుని ఎరగనటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక దేవుడు నాకు మేలు చేశాడు అనే తరం కూడా అందులో కనిపిస్తా ఉంది. ఇందులో ఏంటయ్యా, వీరికి యెహోవా తెలియదు, వాళ్ళకి దేవుడు తెలియదు, యెహోవా యందు భయము భక్తి వాళ్ళకి లేవు. ఎందుకని? వాళ్ళకి దేవుడు అంటే ఎవరో చెప్పబడలేదు. యెహోవా దేవుడు అని పాత తరంలో చెప్పబడలేదు వాళ్ళకి, అందుకని వాళ్ళకి తెలియదు. చూసారా, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తెలియనటువంటి తరము. దేవుడు ఇన్ని మేలు చేస్తున్నాడని వాళ్ళకి తెలియదు. ఏదో కాలానుగుణంగా నాకు వచ్చినాయి, నాకు సంభవించినాయి అనుకుంటారే కానీ ఇది దేవుడు చేసిన మేలు అని వారికి తెలియకుండా ఉంది అనేది ఇందులో. అది ఎందుకు అలాంటి తరము ఏర్పడ్డది? కారణం ఏంటి? దేవుణ్ణి ఎరగని తరము ఎందుకు ఏర్పడ్డది? పాత నిబంధనలో చివరి గ్రంథం ఏంది? తర్వాత వచ్చినటువంటి మత్తయి సువార్తకి యేసు ప్రభు వారు వచ్చినటువంటి కాలానికి మధ్యలో 400 సంవత్సరాలు ఎందుకు దేవుణ్ణి ఎరగకుండా ఉన్నారు ప్రజలు? కారణం ఒక్కటే, ఒకే ఒక కారణం అందులో కనిపిస్తా ఉంది. ఏమంట? ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం రాశారో చూద్దాం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండినట్లు, అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధి నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. ఎవరికి తెలియజేయాలట? వారి యొక్క పిల్లలకి తెలియజేయాలి. దేవుణ్ణి గురించి తెలియచేయనటువంటి ఆ తరము వారు తమ పిల్లలకు దేవుడున్నాడు,
ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి, ఆయన మనకు మేలు చేస్తాడు, ఆయనను నమ్ముకోండి అని వారి పిల్లలకి చెప్పనటువంటి తరం అది. ఆ చెప్పని కారణంగా వాళ్ళు దేవుని ఎరగకుండా వెళ్ళిపోయారు అనేది ఇందులో మనం తెలుసుకొని తీరాలి. ఇందులో ఏంటట, దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎన్నున్నాయో, ఆశ్చర్య కార్యాలు ఎన్నున్నాయో వాటిని పిల్లలకి నేర్పలేదు. అందువలన వాళ్ళు దారి తప్పిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. ఇందులో 6వ అధ్యాయంలో 7 నుండి 9 వరకు మనం చదువుకుంటూ పోతే ద్వితీయోపదేశ కాండంలోనే అందులో కూడా చక్కని మాట రాస్తా ఉన్నాడు. ఇంకా నీవు నీ కుమారు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాటలాడవలెను. సూచనగా ఏం వాటిని చెబుతున్నాడు ఇందులో? అదే మాటలు ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 19వ వచనంలో కూడా రాయబడ్డది. ఏం చెప్పాలి నువ్వు? నీ పిల్లవాడు దేవుని గురించి ఎరగకపోతే తెలియజెప్పాల్సిన పూచి ఉంది. లేకపోతే వాడు బజార్లో దుష్ట సాంగత్యంతో చెడిపోతా ఉంటాడు. కారణం నువ్వు మందలించలేదు, ఇంకొకటి నేర్పలేదు, వాడికి సరైనటువంటి మార్గాన్ని నేర్పలేదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనా కూడా ఆ మార్గాన్ని విడిచిపెట్టదు అనేది ఇందులో రాయబడుతున్నటువంటి సత్యము. మనం ఏం తెలుసుకోవాలా? చిన్న పిల్లవాడప్పుడే వానికి తెలియజేయాలి. అబ్బరంగా పుట్టాడని దబ్బడంతో చెవులు కొడతారే, అలా వద్దు. క్రమశిక్షణ నేర్పు. వాడు పెద్దవాడైనా దాని నుండి తొలగిపోడు. నాయనా బుజ్జి కన్నా అనుకుంటే చిన్నప్పుడు వాడు తప్పు చేసిన దగ్గరకు తీసుకొని నా పిల్లోడిని అంటారా మీరు అని అంటే వాడు పెద్దవాడైనాక దోచుకుపోతాడన్ని. అంతే. తల్లిదండ్రుల పేరు మీద ఏముంటది, ఇక మొత్తం లాగేసుకుంటాడు. వాడు అనుకుంటాడు, ఆ తల్లిదండ్రులు ఎవరు? నేను, మా భార్య, నా పిల్లలు, నాకు ఇంకా పుట్టే మనవాళ్ళు మనవరాళ్ళు అనుకుంటారే తప్ప తల్లిదండ్రులను సక్రంగా చూసే పరిస్థితులు అందులో కనిపిస్తుంటాయా? పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు ఈ మాటలు కూడా. నా సొంత మాటలు కాదు. చిన్నప్పుడే వాటికి నేర్పు. నేర్పకపోతే దేవుని ఎరగనటువంటి తరము ఒకటి ఏర్పడుద్ది. ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? పిల్లవాడికి నేర్పుతున్నావా? ఇవన్నీ క్రమముగా వచ్చి తీరాలి. లేకపోతే ఈ తరము లాంటి ఒక తరము అక్కడ వస్తా ఉంటది. ఏం చేయాలట? నీ ఇంట కూర్చుండేటప్పుడు, త్రోవలో నడిచేటప్పుడు, అంతేకాదట పండుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. ఎవరితో మాట్లాడతావు? నీ పిల్లలతో పిల్లలతో మాట్లాడాల్సిన పరిస్థితి అదే. అప్పుడు నిన్ను గౌరవిస్తారు, వారు లోకంలో గౌరవించబడతారు. అది పరిస్థితి. నువ్వు నేర్పకపోతే నీకు అగౌరవమే, వానికి సమాజంలో సంఘంలో సరైనటువంటి పరిస్థితులు, వానికి కూడా గౌరవము ఉండదు అనే మాట ఇందులో తెలియజేయబడుతున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళు 40 సంవత్సరాలని దేవుడు ఎందుకు ఆ అడవుల్లో తిప్పాడో తెలుసా అండి? 40 సంవత్సరాలు తిప్పింది. ఎంత దూరం అండి? ఇజ్రాయెల్ దేశానికోను ఐగుప్తు దేశానికి 621 కిలోమీటర్లు అండి. 600 కిలోమీటర్లు ఎన్ని రోజులు నడుస్తారండి? ఒక రోజు నడిస్తే రోజుకి 50 కిలోమీటర్లు వేసుకోండి, 12 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, లేదు నెల రోజుల్లో పోవచ్చు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 సంవత్సరాలు. ఎందుకని దేవుడు ఆ విధంగా చేశాడు? సంఖ్యాకాండంలో 32వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాసినటువంటి ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. చదువుకుందాం, చూడండి. అప్పుడు యెహోవా కోపము ఇజ్రాయేల్ మీద రగులు కొనగా, యెహోవా దృష్టికి చెడుతనం నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను. దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి ఒక తరము అందులో కనిపిస్తా ఉంటే
పాత తరము గతించేంత వరకు కూడా అలా నడిపించాడు. అరణ్యంలో తిప్పాడు ఆయన. ఊరకనే తిప్పలేదు ఆయన. కొత్త తరము తయారై దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నగరానికి చేరటానికి కొత్త తరం వాళ్ళు కావాలి. కొత్త తరం ఏంటి? దేవుని ఎరిగినటువంటి ప్రజలు. పాత తరము వాళ్ళందరూ కూడా నశించేంత వరకు కూడా వాళ్ళని ఏమీ చేయాల. వాళ్ళ కాలం వచ్చి చచ్చిపోయేంత వరకు కూడా అక్కడే ఉంచాడు. 40 సంవత్సరాలు తిరగటం మామూలు విషయం అండి. ఎందుకు అంటే దేవుణ్ణి వాళ్ళు స్మరణ చేయకుండా సొంత పనులు చేసుకుంటూ వచ్చారు. అడవిలో కూడా ఆకలైతే కేకలేశారు, నీళ్లు అందకపోతే కేకలేశారు, మోషేని ఒక నాయకుడిని వ్యతిరేకించారు. సొంత వాళ్ళే వ్యతిరేకించారు కదండి. ఎవరు వాళ్ళు? మిరియామను అహరోను. వాళ్ళిద్దరు వ్యతిరేకిస్తే మిరియాం కుష్టి వచ్చేసింది. అయ్యా అని బతిలాడుకున్నారు, మళ్ళీ పోయింది. చూసారా? ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది ఏందయ్యా అంటే దేవుని వ్యతిరేకించేటువంటి ఒక తరము, దేవుని యొక్క ఆజ్ఞలు మీరి నడుచుకున్నటువంటి ఒక తరము, ఆ తరము గతించేంత వరకు కూడా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరములు ఏం చేశాడు? తిరుగులాట చేశాడండి. అక్కడ ఊరక తిరిగిన ప్రదేశాన్నే. ఈ రోజుల్లో రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డుని పోతే గుంటూరు పోవచ్చు, ఆ రోడ్డునే పోతే విజయవాడ పోవచ్చు అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో ఏ డొంక లేదు, ఏం లేదు. ముందోడు కత్తి పట్టుకొని చెట్లు నరుకుతుంటే దారి ఏర్పాటు చేస్తే ఆ దారిని పోతూ ఉంటారు. అలాంటి దారి ఎలా చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడికే తెచ్చి, మళ్ళీ చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడికే తెచ్చి, ఎందుకని తెచ్చాడంటే 40 ఏళ్ళు పాత తరము దేవుణ్ణి వ్యతిరేకించారు. వాళ్ళందరూ నశించిపోవాలా. కారణం వాళ్ళకి మారు మనస్సు లేదు, కఠిన హృదయంతో దేవుణ్ణి వ్యతిరేకించారు. వాళ్ళు నీళ్లు కావాలంటే బండలో నుంచి తెప్పించిన దేవుడు కనిపిస్తూ ఉంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మలేకపోయారే. మాకు మాంసం కావాలి అంటే పొద్దున్నే ఇంటి ముందు పడేపించాడే. ఆహారం లేదా, మాకు ఎప్పుడు ఇదే తినాలా, ఎప్పుడు వరిగలు రాగులు సత్తలేనా, ఇవేనా మేము ఎప్పుడు తినేది అంటే మన్నాను కురిపించిన దేవుడు. మీరు ఏమి తెచ్చుకోవద్దురా నాయనా, అంతే వచ్చేసేయండి నేను చూసుకుంటా అంటే మోటా ముల్లె మొత్తం సర్దుకొని వచ్చారు వాళ్ళు. చూసారా? దేవుని యొక్క వాగ్దానం ఏంది? నిన్ను తీసుకుపోయి అక్కడ పెడతాను రా అంటే ఏం చేయాలా? ఉన్న పళ్ళంగా రావాలా. శిష్యులు అలాగే వచ్చారు. రానుగానే మొత్తం వదిలేశారు, ధోరణిని వదిలేశారు, పొలాలు వదిలేశారు, సముద్రం పారిపోయి వచ్చేసారు, ఇల్లు వదిలేశారు, ఇల్లాలను వదిలేశారు, పిల్లలను అసలు మొత్తం వదిలేశారండి వాళ్ళు. రానుగానే వచ్చేసారు. అయ్యా మా నాన్న ఉన్నాడు ముసలాయన, పోయి పాతి పెట్టేస్తాను. నీకు అలాంటి పరిస్థితి ఉండనేకూడదు, లోకంలో ఉన్నావు కాబట్టి. కానీ ఇందులో దేవుని యొక్క మాట, దేవునికి ఎక్కువ ప్రయోజనం ఉండాలి, దేవునికి నీ హృదయంలో ఎక్కువ చోటు ఉండాలి. అది ఆయన చెబుతున్నటువంటి మాట. అందుకే చిన్న పిల్లల్ని ఉద్ధరించటానికి సండే స్కూలు ఒకటి ఏర్పాటు చేస్తుంటారు. అనేక సంఘాలు ముందుకు వచ్చినాయి చిన్న పిల్లల్ని సరిదిద్ది సరైనటువంటి మార్గంలో ఏర్పాటు చేయటానికి. ఎంత గొప్పగా రాస్తున్నాడు. 2వ అధ్యాయం 11వ వచ్చిన న్యాయాధిపతులు అంటున్నాడు, యెహోవాను విసర్జించారు, బయలు దేవతలను పూజ చేశారు, యెహోవాకు కోపము పుట్టించారు. తత్ఫలితంగా ఇశ్రాయేలు జనము శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. శత్రువు ఎవడండి? మనం చెప్పుకుంటా ఉంటాం, శత్రువు ఎవడు? అపవాది. వాని ఎదుట మనం నిలవలేకపోతున్నాము అంటే కారణం ఏంటి అంటే మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనము చేసుంటాం ఇది. దేవుణ్ణి విసర్జించా, ఏం దేవుడు లేదు, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు నేను అనుభవిస్తున్నానే అనలేదు. ఎవరు? యోబు గారు. యోబు గారేనా? అవునండి. అంటున్నాడు. ఇంకా ఎంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావే నువ్వు, ఆయన నుంచి మనం సుఖాలు అనుభవించలేదా? కష్టం వస్తే ఆయన విసర్జించాలా? భార్యతో మాట్లాడుతున్నాడు. భార్య కూడా చెబుతుంది కదా, ఎందుకయ్యా నీకు
ఇంకా మేలు ఇంకా చేద్దాం, యథార్థను వదలకుండా ఉన్నాం. దేవుని నామాన్ని దేవుని దూషించి స్మరిస్తున్నావే, మరణమునకు ఒక్కసారి దేవుణ్ణి దాన్ని వ్యతిరేకించి దూషించి చచ్చిపోతావు. చనిపో చచ్చిపోతే ఇన్ని సంవత్సరాలు దేవుని సేవ చేసి చివరిలో దేవుణ్ణి విసర్జిస్తే ఎక్కడికి పోవాలా? నరకానికి రకానికే పోతాం. పతనము, నరకంలో పడిపోతావు, అగ్ని గుండంలో పడతావు. చివరి దశలో జాగ్రత్తగా ఉండు సుమా అనే మాట. దేవుడు యెహోవాను విసర్జించారు, అందుకు దేవుని కోపం వచ్చిందట. బయలు దేవతలను పూజించారు, దేవునికి కోపం అక్కడ వచ్చింది. యెహోవాకు కోపము పుట్టించారు. ఆ ఫలితమే ఇందులో కలిగినటువంటి పరిస్థితి. దేశకాండంలో 32వ అధ్యాయంలో 5వ వచనం నుండి చదువుకుంటూ పోతే ఏం చేశారో వాళ్ళు రాస్తున్నాడు. 5వ వచనం నుంచి 7వ వచనం దాకా చదవండి. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. మూర్ఖతల వక్రవంశము, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడకు జనము పాపమ్మ చాలు. నీ తండ్రిని అడుగు, నీ పితరులను అడుగు, నీ తాతను అడుగు, వాళ్ళు చెబుతారు నీకు. అడగకపోతే ఏం చెబుతాడు? నువ్వు అడిగేది డబ్బులు అడుగుతావు, ఆస్తిపాస్తులు అడుగుతావు, నువ్వు ఇంకా సంపాదించలేదు నా కోసం అంటావు. ఏం సంపాదించావు అంటావు. ఏం అడగాల? దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటి అయ్యా మనకు అని అడగాలి. ఇందులో వారు తమ్మను తాము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు ఎలాంటి వాళ్ళు? కళంకులు, మూర్ఖము గల వక్రజనము రాస్తున్నాడు. ఇలాంటి వాళ్ళతోటి ఈ తరము ఏర్పడితే ప్రపంచ జనాభా ఎటుపోద్ది మరి? దేవుని ఎరగని జనంగా వాళ్ళు తయారవరా? అదే ఉదాహరణ. 40 సంవత్సరాలు ఆయన తిప్పటానికి గల కారణం దేవుణ్ణి వ్యతిరేకించారు కాబట్టే అని వాక్యము చెబుతూ ఉన్న కారణం అదే. నువ్వేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించావా? మత్తయి సువార్త మనం చదువుకుంటూ ఉన్నాం కదా ఇందాక 11వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎప్పుడు చదువుకోవాల్సినటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. ఈ తరము వారిని దేనితో పోల్చుదుము? ఎవరితో పోల్చాలి ఇలాంటి తరం వాళ్ళని? అసలు ఏ తరంలో కూడా ఇలాంటి వాళ్ళు లేరట. కొన్ని తరాలు పరిశీలన చేస్తే ఇలాంటి పనులు చేసిన వాళ్ళు పాత జన్మలో పురాతనమైనటువంటి జనాభాలో ఏ తరంలో కూడా చేయలేదు ఇలాంటి పనులు, తప్పుడు పనులు అని రాస్తా ఉన్నటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. నీతి పరులైనటువంటి తరం ఒకటి కనిపిస్తా ఉంది. తెలుసా మీకు? దేవుని సేవించే తరం ఒకటి కనిపిస్తా ఉంది. ఆదికాండంలో 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఎంత జనాభా ఉండేవాళ్ళండి. కుడి ఎడమల పెద్ద పెద్ద పట్టణాలు ఉండేవి. అందులో ఆదికాండం 7:1 మనకు రాశారు, ఒక్కడే కనిపిస్తున్నాడట నీతిపరుడు. ఒకడే అండి. చదవమ్మా 7:1. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఓడలో ప్రవేశించు. రక్షణ అనబడినటువంటి ఈ యొక్క ఓడ ఉందే, అది నువ్వు తయారు చేసుకోవాల్సిందే. రక్షణ అనేది ఎవరు తయారు చేసుకోవాలా? నీకు నీవుగా వెళ్ళాలి అక్కడికి. రక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నిన్ను రక్షిస్తాడు. వెళ్ళులానికే అని చెప్పేటువంటి దేవుడు. రక్షణ అనేది నీవు సొంతంగా అక్కడికి వెళితే రక్షించేది దేవుడే. నీతి పరుడవై ఉన్నటువంటి నీవు ఒక్కడవే నాకు కనిపిస్తున్నావు. లోకమంతా కూడా నీతి చెడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి జీవితము అందులో కనిపిస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, ఆలోచన చేస్తున్నావా? మన జనాభా, మనము ఎలాంటి వాళ్ళంగా ఉన్నాం? మూర్ఖత కలిగినటువంటి వక్ర జనంగా ఉన్నామా? ఆలోచించావా? ఇందులో దేవుణ్ణి
సేవించే తరం ఒకటి కనిపిస్తా ఉంది. ఒక తరము దేవుణ్ణి సేవించే తరం. కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అసలు 22వ అధ్యాయాన్ని చదివితేనండి యేసుక్రీస్తు వారు సిలువలోకి వెళ్ళేటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ముందుగా తెలియజేయబడతా ఉంటాయి. 22వ అధ్యాయంలో ముందుగానే చూసినటువంటి దావీదు గారు కనిపిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు వారికి జరగబోయేవి అన్ని శ్రమలు కూడా అందులో రాయబడ్డాయి. ముందుగానే రాసినటువంటి రాపించినటువంటి దేవుడు కనిపిస్తూ ఉంటాడు. 22:30 చదువమ్మా. 31 ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆమేన్. చాలమ్మా. ఇంకా చదవమ్మా. 31 లేదా? 31 లాస్ట్ అండి. చివరి వచనం అదే అనుకుంటారా? అవును సార్. ఆయన దీని ఇందులో చేసిన అంటున్నటువంటి పుట్టబోవు మాట. ప్రజలకు ఆ, ఆయన దీని చేసినని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. పుట్టబోయే పిల్లలకి చెప్పు నువ్వు అని చెబుతున్నటువంటి మాట. ఇందులో ఏమంటాడు? ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. సేవించే తరం ఒకటి ఉంది. రాబోవు తరమునకు ప్రభువుని గూర్చి వివరిస్తారు. ఆయన దీన్ని చేసెను అని పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తారు. ఆయన నీతిని వారికి ప్రచురపరుస్తారు. ఇందులో సేవించేటువంటి ఒక తరము, బోధించేటువంటి ఒక తరము, తెలియజేసేటువంటి ఒక తరము ఇందులో కనిపిస్తా ఉంది. అసలు 22వ అధ్యాయం కంఠస్థం చేయండి. మనకు సిలువలో యేసు ప్రభు వారిని గూర్చి రాయబడినటువంటి ముందుగా చూచి రాసినటువంటి వ్యక్తి దావీదు గారు. కళ్ళు మూసుకుంటే ఆయనే కనిపిస్తాడట. ఆయన చేసే క్రియలు ఏమేం చేస్తాడో అది కూడా తెలుస్తుందట. అంతటి గొప్పదైనటువంటి మాట ఇందులో కనిపిస్తా ఉంది. చూసారా? కలువరిని గూర్చి, కలువరిలో ఆయన చిందించే రక్తమును గూర్చి, క్రూర మృగాల లాంటి రోమా సైన్యాధిపతుల కఠినత్వాన్ని గురించి కూడా అందులో తెలియజేయబడతా ఉంది. ఆ యొక్క అధ్యాయంలో దావీదు ప్రవక్త ఆయన ముందుగానే చూశాడట. మనం చూస్తున్నాం. అసలు ఏం చూస్తున్నాం? కళ వచ్చిందయ్యా. అబ్బా ఎంత భయంకరంగా ఉందో ఆ కళ. వణికిపోయా నేను, చెమటలు పట్టి తెల్లారి చూసుకుంటే. ఇలాంటి కథలు ఇలాంటి కళలో వస్తాయి కానీ దేవుడితో నడిచినటువంటి కళ ఒక్కటన్నా వచ్చుద్దా? నువ్వు ప్రార్థన చేసి పట్టుకుంటే వస్తుంది. అలాంటిది ప్రార్థన లేకుండా అలసిపోయానులే తర్వాత చేస్తాను పట్టుకుంటే తెల్లారిన తర్వాత మెలకు వచ్చేది. అలాంటప్పుడు సేవా దృక్పథం కలిగినటువంటి దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో సువార్తికుడు అంటున్నటువంటి మాట లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యముల గ్రంథంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట ఉంది. 13వ అధ్యాయం 34, 35, 36 వచనాలు మనం చదువుకుంటూ పోతే అందులో రాసినటువంటి మాట ఒకటి గ్రహిద్దాం. 34. మరియు ఇవి కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అవి నమ్మకములైనవని చెప్పెను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనియ్యవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ఏమంటున్నాడు? దేవుడు దావీదుకి దేవుని సంకల్పం చొప్పున ఒక తరము వారికి సేవ చేసి నిద్రించాడు. వాళ్ళు ఒక తరము వారికి సేవ చేశాడు. ఈయన దావీదు మహారాజు చక్రవర్తి అయినా కూడా ప్రజలకు సేవ చేసినట్లుగా అందులో కనిపిస్తా ఉంది. దావీదు సేవ చేసి నిద్రించాడు అనే పదము అందులో
రాసినటువంటి మాట. మరి మనం ఏం చేస్తున్నాం? సేవ చేస్తున్నామా, నిద్రిస్తున్నామా? రెండు పదాలు, సేవ చేసి నిద్రించటం, సేవ చేయకుండానే నిద్రించటం. ఈ నిద్ర మరణానికి గుర్తుగా మనం చెప్పుకున్నాం. ఇందులో జకరియా గారు ఒక ఆయన ఉన్నాడు. ఆ జకరియా గారు ఎవరు? కొత్త నిబంధనలో యోహాను గారికి తండ్రి గారు. ఆయన గురించి ఒక మాట మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు ఇక్కడ బయట తన ఇంటికి వెళ్ళెను. చూసారా, ఏం దినాలు సంపూర్ణమైనట? సేవ చేసే దినాలు భూమి మీద సంపూర్ణమైపోయినాయి. అతడు సేవ చేయ దినములన్నీ సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఎంత చక్కగా రాస్తున్నాడు. సేవ చేసే దినాలు భూమి మీద మనకి ఇప్పుడు ఇచ్చాడు దేవుడు. అవి పూర్తిగా అయినాయా, అసంపూర్తిగా ఉన్నాయా ఆలోచిస్తున్నావా? అసంపూర్తిగానే సేవ చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావా? సంపూర్ణంగా చేసి దేవుని యొక్క మేలు పొందుతున్నావా? యేసు ప్రభు వారి శిలువలో ఒక్కసారి వెనక తిరిగి చూసి అన్ని సక్రంగా చేశాను, అన్ని పూర్తి అయిపోయినాయి అని అనుకున్న తర్వాతనే ఆయన మరణాన్ని ఆహ్వానించాడు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఈ తరంలో కాకపోతే మన తండ్రుల తరంలో కూడా భక్త సింగ్ గారిని చూడొచ్చు, అలాగే మాసిలామణి గారిని చూడొచ్చు, దినకరన్ గారిని మనం గమనించవచ్చు, అలాగే పరంజ్యోతి గారిని చూడొచ్చు. అలాంటి వాళ్ళు ఆర్ఆర్కే గారిని చూడొచ్చు, మనం మదర్ తెరిసా గారిని చూడొచ్చు. ఇలాంటి వాళ్ళు కూడా వారు చేసే సేవ చేసే దినాలు సంపూర్ణంగా చేశారు. ఎలాంటి లోటుపాట్లు లేవు. అలాంటి తరము. ఆ తర్వాత దేవుని ఇంటికి మనము వెళ్ళాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గృహం ఉంది. ప్రస్తుత తరము రాబో తరానికి వారు ఆశీర్వాదాన్ని అందించాలి. ఈ తరం వాళ్ళు ఏం చేయాలి? రాబోయే తరానికి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందేటట్లుగా మనము చేసి తీరాలి. రెండవదిగా ఇందాక చెప్పుకున్నాం కదా, బోధించే అటువంటి తరం. ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి కీర్తనకారుడు. 71వ అధ్యాయం 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి చదువుకుందాం. ఏం రాశారు? దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోబు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడినై ఉండు వరకు నన్ను విడవకుము. ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నా అండి. తల నెరిసి ముసలోడిని అయిపోయిన దాకా బతికిచ్చు. ఎందుకు? వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చి పుట్టబోబు వారందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజేయటానికి. నువ్వేంది తెలియజేసేది? నీ పిల్లలకి నువ్వు నేర్పి వాడు చెబుతాడా? చెప్పడా? చెబుతాడు. కాబట్టి ఈయన అనుకుంటున్నాడు, నా పిల్లలందరినీ చూస్తే ఒక్కడు కూడా చెప్పిన మాట వింటలేదు, ఎంత చెప్పినా వింటలేదు వీడు అంటుంటారే. కాబట్టి నేను తల నెరిసిపోయి ముసలోడైందాకా కూడా బ్రతికించయ్యా అంటున్నాడు. నీ శౌర్యాన్ని గురించి చెప్పాలి. ఎందుకని? నేను కత్తి పట్టుకుంటే నేను ఇసిరితే చావాలా జనం? నేనేదో ఒక రాయి తీసుకొని ఇసిరేస్తే దానంతటా అది పోయి తగల్లా. నీవు నన్ను అభిషేకించి, నీవు నన్ను ప్రేరేపించి ఇసిరిచ్చావు రాయిని. ఆ రాయి సరైనటువంటి మార్గంలో వెళ్ళి తగిలేటట్టు చేశావు. అర్థమైందా? ఆ రాయి అనబడినటువంటిది ఎవరు? ఆ రాయండి తగిలింది. యేసుక్రీస్తు వారే చంపేశారన్ని. వీడి గురి ఉంది, ఇట్టేస్తే అటు పోతే రాయి. ఒడిశాలో ఇలా తిప్పి వేస్తే ఎటు పోతే వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు ఉంటే ఆ రాయిని విసిరాడు. ఒకే ఒక రాయి. ఆ రాయి యేసుక్రీస్తు వారే. ఆ రాయి వెళ్ళి నొసటికి తగిలి అంతటి ఆజానుబాహుడైనటువంటి 6 మూరల జానడ. ఇది మన మూర కాదు, పెద్ద మూరలు ఉంటాయి అక్కడ. అలాంటి మూర కలిగినటువంటి వాడు
వాడిని చూస్తేనే భయపడి పారిపోతా ఉంటే దేవుని ఆత్మ ప్రేరేపించగా దావీదు అక్కడికి బయలుదేరాడు. ఏమీ లేదు, మామూలు చొక్కాను లొంగి కట్టుకొని పోయాడు అక్కడికి, వడిశాలు పట్టుకొని పోయాడు. ఏమీ లేదండి, ఇంకా కత్తి, యుద్ధ సామాగ్రి పాలు ఇవన్నీ ఏమి ఉండలా. నాకెందుక ఇవన్నీ, నా దేవుడు నాకెందుకు ఇవన్నీ పారేసిపోయాడు. చూసారా, అసలు ముసలితనం వస్తే ప్రజలు ఏమని కోరుకుంటారో తెలుసా? ఏం కోరుకుంటారండి? గొణుగుతా ఉంటారు, గొణుగుతా ఉంటారు. వాళ్ళ మాట క్లియర్ గా వినిపించదు. అందుకని చూసేవాళ్ళందరూ కూడా ఇసుక్కుంటా ఉంటారు. ఇంకా ఏం కోరుకుంటారు? మనవరాలికి పెళ్లి కావాలా, మనవరాలి అన్ని మేము చూడాలి, మనవుడికి బాగా చదువుకొని గొప్పవాడవటం నేను చూడాలి, శుభకార్యాలు చూడాలి. లోక సంబంధమైనటువంటి ఆశ దావీదుకు లేదు. దావీదు ముందు చూపంతా ఏందట? తరము వారు ఉన్నారే, ముందు తరము వాళ్ళు, వాళ్ళని గూర్చి ఆలోచన చేస్తూ ఉంటాడు. భవిష్యత్తును గూర్చి ఆలోచన చేస్తా ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి మనిషి ఈ దావీదు. 119వ అధ్యాయం ఉంది కదా, మనం చూసి 98వ వచనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. శాసనంలో నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. దావీదు మహారాజు చెబుతున్నాడు, నా శత్రువులను మించిన జ్ఞానము నాకుంది. ఇదిగో నాకు తోడుగా, వివేకం ఉంది నీ దగ్గర, అలాంటి జ్ఞానాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నా శత్రువులకు మించినటువంటి జ్ఞానం నాకు కలుగచేస్తున్నా, నాకు కలిగింది. నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము అని దావీదు గారు చెప్పుకుంటున్నటువంటి మాట. ముసలివాడైనప్పటికీ కూడా, ముసలితనం అనేది శాపం కాదండి, అది ఆశీర్వాదంగా మనం మలుచుకోవాలి. ముసలితనం అనేది శాపంలాగా అనుకుంటాం మనం. మనల్ని చూచి ఎదుటివాడు తెలుసుకోవాలి, ఓ ముసలితనం వస్తే ఈ విధంగా అవుతాం కాబోలు, కాబట్టి దేవుణ్ణి ఎరగాలి మనం అనే ఆలోచన కలగాలి. ఇంకొకటి ఇందాక చదువుకున్నాం కదా, దాచని తరం. దేవుని గురించి తెలిసినా కూడా కొంతమంది దాచిపెడతా ఉంటారు, చెప్పరు బయటికి. దేవుని గురించి అంతా తెలుసు కానీ వాళ్ళు బయటికి చెప్పరు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఎప్పుడు చదువుతూనే ఉంటాం. 1వ అధ్యాయంలో 21 నుంచి 23 వరకు చదవండి ఒకసారి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇందులో అంటున్నాడు, వారి దేవుణ్ణి ఎరిగి కూడా అంటున్నాడు. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని లక్షణాలు ఏంటో తెలుసు, దేవుని యొక్క మేలులు తెలుసు, అన్ని అనుభవించినటువంటి వీళ్ళు చివరికి దాన్ని మనసులో దాచేశారు, బయటికి రావటంలా. ఆలోచన చేసావా ఎప్పుడైనా? బయటికి చెప్పకపోతే ఆ మేలులు ప్రజలకు ఎలా తెలుస్తాయి? దాన్నే సాక్ష్యంగా మార్చేశారు, దానినే సాక్ష్యం అంటారు. నువ్వు రక్షించబడినటువంటిదే సాక్ష్యం, కానీ నాకు కాలు కుంటుగా ఉండింది, నడ్డి ఇరిగిపోయింది, ఇది కాదు సాక్ష్యం. నువ్వు రక్షించబడినటువంటి విధానం సాక్ష్యం. దేవుణ్ణి ప్రజలు నమ్ముకోవటానికి కలిగినటువంటి సాక్ష్యం. అంతేగాని నాకు ₹1 వచ్చినాయి అది కాదు సాక్ష్యం. దేవుణ్ణి చేసిన మేలు, ఏం మేలు చేశాడు అది నువ్వు ఎరిగి కూడా వాళ్ళకి చెప్పటం లేదు, దాచిపెడతా ఉన్నటువంటి మాటలు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు, నీకు దేవుడు చేసినటువంటి వాటిని నీవు దాచకుండా ఉండాలి. అది ఎలాంటిదో తెలుసండి?
పరిగెత్తుతూ ఉంటారు కదా, రిలే రన్నింగ్ రేస్లో మొదటి వాళ్ళు ఒక కర్ర పట్టుకొని పరిగెత్తుకుంటా పోయి వాడికి సంబంధించిన వాడికి ఆ కర్ర అందిస్తాడు. ఆ కర్ర తీసుకొని మళ్ళీ వాడు పరిగెత్తుతాడు. అలాంటి కర్ర ఇంకొకటికి ఇస్తాడు. గమ్యం చేరేంత వరకు ఆ కర్రతో పరిగెత్తే పరిస్థితి. ఇది రిలే. నీవు నీ పిల్లలకు చెప్పు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెబుతారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెబుతారు. చెప్పకపోవటం వలన 400 సంవత్సరాలు దేవుని యొక్క ఉనికి దాచబడిపోయింది అనేది మనకు తెలియబడతా ఉంది. అర్థమవుతుందా? ఐగుప్తు దేశంలో అబ్రహాం కలిగినటువంటి ఒక దర్శనము 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా బతుకుతారు మానసులుగా ఉంటారని చెప్పి. అని చెప్పినటువంటి మాట. ఇదిగో పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 400 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. దేవుని ఎరగనటువంటి ప్రజలు అందులో కనిపిస్తా ఉంది. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక వ్యక్తిని పరిశీలన చేయొచ్చు. రిలే ఇందులో ఒకటి ఏందయ్యా, పౌలు గారు, లోయి అనబడినటువంటి ఒక స్త్రీ కనిపిస్తా ఉంటుంది, ఒక విశ్వాసి. రోది. లోయి ఏం చేసిందయ్యా, లోయి నుంచి తిమోతి వరకు కూడా, తిమోతి నుంచి సంఘము వరకు కూడా దేవునికి వచ్చినటువంటి జ్ఞానము విస్తరించింది ఒక్క వ్యక్తి ద్వారా. ఎవరామె? లోయి లోయి. అనబడినటువంటి ఆమె. తిమోతికి అవ్వ, ఆమేన్. ఒక విశ్వాసి. ఈమె దేవుణ్ణి నమ్మింది. లోయి పొందిన విశ్వాసము తన యొక్క కుమార్తెకి గాని కుమారుడికి గాని ఆమె పేరు యునికే అనబడినటువంటి ఆమెకి పరిచయం చేసింది యేసు ప్రభువారు. ఆమె ఏం చేసింది? యునికే తన కుమారుడైన తిమోతికి క్రీస్తును పరిచయం చేసింది. ఆ క్రీస్తుని పరిచయం చేస్తే అక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరికి చెప్పాలా, అందరికీ చెప్పేశాడు. చూసారా? అందరికీ తెలియజేస్తే తిమోతి తన సంఘములోని సభ్యులకు యేసుని పరిచయం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒక తరము నుండి మరొక తరానికి చేరాలంటే ఏం చేయాలి? నీవు వారికి తెలియచెప్పు, నీ తరంలో వారికి చెప్పు, వారు ఇంకొక తరము వారికి చెబుతా ఉంటారు అనేది మనము తెలుసుకోవాలంటే దాచిపెట్టకుండా. అదే లోయి గనుక యేసు ప్రభువుని నమ్ముకొని నా వరకు అని ఇంట్లో కూర్చుంది అనుకోండి, అంతమంది రక్షించబడేవాళ్ళ? లేదు. ఇంకొకటి రాసే తరము. రాస్తా ఉంటారండి వాళ్ళు, అదే పని రాయాలి. ఎందుకని? నీవు ఒక గ్రంథాన్ని రాస్తే దానిని చదువుకోవటానికి ఇంకొక తరం ముందుకు వస్తుంది. ఈ గ్రంథం ఉందండి, ఇదంతా రాస్తేనే కదండి మనం చదువుతుంది. రాయకపోతే చదివేవాళ్ళమా? చదివేవాళ్ళం కాదు. ఈ గ్రంథము అనేకులైన ప్రవక్తల చేత దేవుడు రాపించిన కారణం ఏంటయ్యా అంటే, జరగబోయే ముందు వచ్చే తరాల వాళ్ళు తెలుసుకోవాలి. అది పరిస్థితి. కీర్తనకారుడు అంటున్నాడు 102వ అధ్యాయంలో 22వ వచనము 23వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, రాసే అలవాట్లు అందరికీ ఉండాలి. నీకు తెలిసింది, దేవుని గురించి తెలిసింది రాయి. నేను రాసేది వేరుగా ఉంటుంది. అదే వాక్యాన్ని గురించి వివరించే పద్ధతి నీ దగ్గర ఇంకొక రకంగా ఉంటుంది. రాస్తున్నావా? అంత తీరిక ఎక్కడ ఉందండి? నేను రాసేటప్పుడు ఇద్దరికి తెలుస్తుంది, రాసినాక ఒక్కడికే తెలుస్తుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. రాసేటప్పుడు ఎవరెవరికట? ఇద్దరికి తెలుస్తుంది. దేవునికి, నాకు. ఎందుకంటే నాకు తెలుసు కదా, రాస్తున్నాను, దేవుడికి తెలుసు. రాసినాక ఇక దేవుడికే తెలుసు, నేను చదవలేను దాన్ని. రాస్తాము, ఆ రాత గజిబిజి గజిబిజి గజిబిజి. చదవండి 102:22. వచ్చి తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రమాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగచేసి. ఎంత గొప్పగా రాస్తున్నాడు ఇందులో. ఏం రాస్తున్నాడు? మొట్టమొదట్లో
వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఇది రాయబడవలెను. వచ్చు తరము తెలుసుకునేటట్లుగా ఇవి రాయబడాలి. రాయబడ్డ పుస్తకం ఇంట్లో దాచిపెడితే ఏంటి ఉపయోగం? రాయబడిన పుస్తకం జనులు చదవగలిగి ఉండాలి. యేసు ప్రభు వారికి రాసే అలవాటు ఉందండి, ఉందా లేదా? దేవునికి రాసే అలవాటు ఉంది కదా. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, మోషే గారు కొండెక్కినప్పుడు మోషే గారితో మాట్లాడుతా దేవుడు రాసిన తన వేలితో పలకలు ఆజ్ఞలు కనిపిస్తా ఉంటాయి. మోషే రాశాడా? దేవుడు రాసిన పలకలవి. దేవుని వ్రేలితో రాయబడిన రాత్రి. ఆ పలకలలో ఉన్న ఆజ్ఞలు ఎవరు మీరటానికి వీలు లేదని ఒక శాసనాన్ని ఆయన మోషేకి ఇచ్చినట్లుగా కనిపిస్తా ఉంది. యేసు ప్రభు వారికి కూడా రాసే అలవాటు ఉంది, ఉందా? ఉందండి. స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చింది, కాళ్ళ మీద పడ్డది. ఒక స్త్రీ బయలుదేరారు, వాళ్ళు ఎరగనట్టు ఏమి, చేతిలో రాళ్ళు ఉన్నాయి, అవి పాపాత్మురాల మీద ఇసిరాలి. ఆ రాళ్ళు వేరు. ఇందులో చూస్తున్నాడు, అందరి ముందు యేసు ప్రభు వారు రాస్తా ఉన్నాడు నేల మీద. అందరు వాళ్ళు అనుకుంటున్నారంట, నన్ను గురించి రాస్తున్నాడు. ఎవరికి వాళ్ళే తప్పించుకోపోయారట. నలుగురు తగాదాడుకుంటుంటే, లేదంటే ఇద్దరు తగాదాడుకుంటే మధ్యలో పోయాడు అనుకో, ఎవడన్నా పోతాడా? వాళ్ళు తిట్టుకుంటా ఉంటే వీడు పోయాడు అనుకో, వీడిని గురించి వాళ్ళు తిడతారు. అందువలన వీడు వాడు, వీడు మంచోడైతే తీర్పరిగా పోతే మంచిగానే ఉంటాడు. అందువలన యేసు ప్రభు వారు రాస్తుంటే ఎవరికి వాళ్ళు తప్పించుకొని పోయినట్టుగా కనిపిస్తారు. ఇంకొకటి ఏందయ్యా అంటే, పరిగెత్తుతా కూడా చదవగలిగిన స్థితి ఉండాలి. ఒక ఆయన ఉన్నాడు, మనకు అందరికి తెలిసిన ఆయనే. కందాకే దగ్గర ఒక ఆయన కనిపిస్తాడు. ఎవరు? కోశాధికారి, ట్రెజరరు. ఆయన రథం మీద యెషయా గ్రంథం చదువుకుంటా పోతున్నాడు. రథం స్పీడ్ గా పోతుంది. ఒక ఆయన పరిగెత్తు అయ్యా, ఆయనకి ఏదో వివరించి చెప్పు అన్నాడు. పరిగెత్తుకుంటా పోయాడు, రథం కంటే స్పీడ్ గా పరిగెత్తాడు. వెళ్ళాడు, ఆపు అనగానే ఆపేశాడు. నువ్వు చదువుతున్నావు కదా, అది నీకు అర్థం అవుతుందా? ఏమీ అర్థం కావట్లేదు. ఎవరిని గురించి రాశారు అంటే, యేసు క్రీస్తుని గురించి రాయబడినటువంటి ఒక గొప్ప సంఘటన నువ్వు చదువుతున్నావు తెలుసా? ఆయనే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు వారు, ఆయనే తన ప్రజల కొరకు రక్తమును కార్చి రక్షించినటువంటి విధానాన్ని ఆయన తెలియజేసినట్లుగా కనిపిస్తా ఉంది. హబక్కూకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనాన్ని ఒక్కసారి చదవండి. చివరిగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. పరిగెత్తుగా చదవటానికి వీలుగా ఉండాలట. అంటే నువ్వు ఎటు పరిగెత్తాలి? ఎటు పరిగెత్తుతున్నావు? ఆలోచన చేస్తున్నావు. నీ పరుగు ఎటు? సిలువ వైపు పరిగెత్తున్నావా? సిలువను మోస్తూ పరిగెత్తుతున్నావా? ఎందుకు వచ్చిన బాధ లేదు నాకు ఈ కష్టాలని అనుకుంటున్నావా? చూసారా? పలక మీద స్పష్టంగా రాయి అని ప్రవక్తకు దేవుడు ఆజ్ఞాపించాడు. హబక్కూకు రాసేది వివరంగా స్పష్టంగా రాయాలి. అంతేగాని నీకు నచ్చినట్టుగా రాయటానికి వీలు పడదు. సామెతలు చెప్పు, అది ప్రజలకు అర్థం కావాలి, అది దేవునికి సంబంధించిగా లింక్ ఉండాలి. ఇష్టానుసారంగా నీ గొప్పలు రాయబాకు, నీ డప్పు వాయించబాకు. అందులో నేను ఫలానా వాణ్ణి, గొప్పవాణ్ణి, ఇందులో నీ గొప్పతనం ఏముంటానికి లేదు. దేవుని యొక్క మాటలు ఉదాహరణతో చెప్పాడు యేసు ప్రభు వారు. అన్నిటినీ శిష్యులకు అర్థమయ్యేటట్టుగా తర్వాత వివరించినట్లుగా తెలుస్తాం. ఆ వివరణగా రాయి. అందులో నీ సుత్తి జ్ఞానం వద్దు, నీ ఇష్టానుసారమైన జ్ఞానం వద్దు, లోక జ్ఞానం ఉండటానికి లేదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ఉన్న నీవు దేవునికి సంబంధించినటువంటి మాటలను ప్రజలు చదువుకునే విధంగా
రాయి అనేటువంటి దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. మహోన్నత